అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత గత వారం 15 రోజులుగా అంటే మరీ పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే కల్తీ లడ్డు విషయం మీద సిట్ రిపోర్ట్ ఇవ్వగానే ఈ వైసీపీ వాళ్ళు చేసే నానా యాగి చూస్తుంటే ఆళ్ళని చూసి చిరాకొస్తుంది. క్లీన్ చిట్ ఇచ్చేసారు అంటారేంటి? యానిమల్ ఫ్యాట్ లేవు, మాకు క్లీన్ చిట్ ఇచ్చేసారు. అంతేనా? ఇంకేం లేదా ఇందులోనే? దాని తగ్గట్టు ఈ జర్నలిస్ట్ విజయసాయి రెడ్డి గారు బట్టలు ఇప్పేసిన తర్వాత చాలా చిత్రంగా మాట్లాడుతున్నాడు. పాలు, నెయ్యి, వెన్న ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ వాడతారు, ఇందులో కూడా కెమికల్స్ వాడారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీకు స్వామి భక్తి ఉంటే స్వామి భక్తి దాకా చూపించుకోండి. దేవుడు భక్తి దగ్గర తీసుకొచ్చి దాన్ని ఎడాపెడా చేయాలనుకుంటారంటే వెరీ లో అంటే లేనట్లు లెక్క. ఏ పాఠశాలలోని ఏ యూనివర్సిటీలోని దాన్ని బోధించడం జరిగింది? మొత్తం 296 పేజీలు అంటున్నారు. 296 పేజీల సిట్ రిపోర్ట్లో దేర్ ఈజ్ నో యానిమల్ ఫ్యాట్ అడల్టరేషన్ ఇన్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అని ఎక్కడైనా ఇచ్చారా? దే గేవ్ ఎనీ క్లీన్ చిట్? లేదు. రాను వైవి సుబ్బారెడ్డి గారే కదా మొత్తం బయటపెట్టేశారు మేము చేసామని. ఫుల్ కెమికల్స్ కలిపి తయారు చేసింది అని క్లియర్గా చెప్పారు. అందులో ఏమున్నాయి? లప్సా, పామ్ ఆయిల్, పామ్ కెరన్ ఆయిల్, మోనోగ్లిజరేట్, బెటా కెరోటిన్, లాక్టిక్ యాసిడ్స్, ఈస్టర్స్ ఎంత ప్రమాదకరమైనవి! ఈ మోనోగ్లిజరైడ్స్ ఐదర్ యానిమల్ ఫ్యాట్స్ నుంచి అయినా తీయచ్చు, ప్లాంట్స్ యానిమల్ ఫ్లాంట్ నుంచి అయినా తీయచ్చు. అయినా ఇదంతా కాదు కానీ ఇంత క్లియర్గా చూపించిన తర్వాత అదంతా పక్కన పెడితే అసలు సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా సుప్రీంకోర్టులో దీని మీద ట్రయల్ రన్ అవ్వాలి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే సుప్రీంకోర్టు ఇంకా రేజ్ చేస్తుంది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. లేకపోతే టీటీడీ బోర్డు ఇన్వాల్వ్మెంట్ చేయాలనుకుంటే ఇన్వాల్వ్మెంట్ చేస్తుంది. ఎందుకంటే పాత్రదారులను పట్టుకున్నారు కానీ ఇంకా సూత్రధారుల పేర్లు అందరూ రిపోర్ట్ చేయలేదు. అదేమి ఎంతో తెలదు. పేజ్ నెంబర్ 35లో క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్ని మెన్షన్ చేయడం జరిగింది. అసలు యానిమల్ ఫ్యాక్టరీ లేవు అనుకుంటే 2024లో ఇచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్ని ఇప్పుడు ఎందుకు మెన్షన్ చేశారు? అదంతా కాదు. వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వచ్చే ముందు క్లియర్గా కొన్ని పాయింట్స్ చెప్తా. ఏమంటారు? ముందు అసలు కండిషన్సే చేంజ్ చేశారు. కౌ మిల్క్ 12 టన్నులు ఉండాల్సింది 8 టన్నులకి, యాన్యువల్ టర్న్ ఓవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకి, మ్యాండేటరీగా ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 4 లీటర్స్ అనేది పర్ డే అనేది క్యాన్సిల్ చేసి పడేశారు. 60 లక్షల కేజీల నెయ్యి, 235 కోట్ల హవాలా డబ్బు, 20 కోట్ల లడ్డూలు తయారు చేశారంటుంది. హవాలా జరిగిందంటుంది. ఆ హవాలా మీద ఇప్పుడు ఈడీ ట్రయల్స్ జరుపుతుంది. లార్డ్ మీద ఈ ఎన్డీఆర్ఏ దాంట్లో జరిపిన దాంట్లో 10% ఉంటేనే మేము చెప్పగలం. మా దగ్గర ఆ కెపాసిటీ లేదు, మేము అదర్ యానిమల్ ఫ్యాట్ టెస్ట్లు చేయలేదు, ఎందుకంటే మా దగ్గర ఆ కెపాసిటీయే లేదు అంటుంది. కన్క్లూజన్స్లో ఫిష్ ఆయిల్, లార్డ్ టాలో ఎపీరియన్స్ షుడ్ బి వెరీ లో అంటోంది. దీని మీద డిఎన్ఏ టెస్ట్ కాకుండా మైక్రో అనాలిసిస్లో డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని వీళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు? అదో క్వశ్చన్ మార్కు. వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వద్దాం. 2020 ఇప్పుడు 16/5/2022న సిఎఫ్టిఆర్ఐలో కంప్లైంట్ ఇచ్చాడంటే ఈయన గారే, డౌట్ వచ్చి. దానికన్నా ముందు జరిగింది ఏంటి? మే 28,
2022లో వైవీఎస్ సుబ్బారెడ్డి గారు టీటీడీ గోడౌన్ మార్కెట్‌ని చెక్ చేసినప్పుడు జీడిపప్పులో క్వాలిటీ లేదని చెప్పి ఆ టెండర్స్‌ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతేకాదు యాలక్కులు, నెయ్యిలో కూడా క్వాలిటీ లేవని డౌట్ రావడంతో 16/5/2022లో ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఫాలోఅప్ చేసుకోవాలి కదా! నాకేం తెలీదంటాడు ఆయన. పోనీ ఆ తర్వాత వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి అయినా ఫాలోఅప్ చేశాడా? పాత మీటింగ్స్‌లో ఉన్నాయి. కొత్త మీటింగ్స్‌లో ఫాలోఅప్ చేయాలని రూల్ ఉందంట. మరెందుకు ఫాలోఅప్ చేయలేదు? అంటే తొక్కిపెట్టినట్టే కదా! ఇవన్నీ తెలిసి కదా చేసినవి. నేషనల్ మీడియాకి ఇచ్చిన దాంట్లో క్లియర్‌గా వైవి సుబ్బారెడ్డి దేర్ ఈజ్ నో యానిమల్ అడల్ట్రేషన్ బట్ కెమికల్ అడల్ట్రేషన్ వాస్ డన్. అంటే మీరు భక్తులతో ఏం చేయాలనుకుంటున్నారు అసలని? దానికి తోడు మిగతా గుళ్ళు కూడా పంపడం జరిగిందనేది. శ్రీకాళహస్తి, శ్రీశైలం ఇలాంటి ఎన్నో గుళ్ళకి ఇదే గీని పంపించడం జరిగిందనేది, ఈ సింథటిక్ గీని. ఇంత దుర్మార్గం చేసి, ఇంత పాపం చేసి, తెలిసి చేసి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ మీరు తెలిసి చేశారనే దానికి, లేకపోతే ఈయన గోడౌన్‌లో చేశారన్న దానికి, మీకు తెలిసి చేశారన్న దానికి అర్థం. ఇన్ని ఆధారాలు మీ చుట్టూ తిరుగుతుంటే ఏమీ పీకలేక అంబటి రాంబాబు గోల, రోజా గారి గోల, ఇవన్నీ మొదలెడతారు. చేద్దాం, దాని మీద కూడా వీడియో చేస్తాను. అంబటి రాంబాబు కాపు నేత సడన్గా ఎలా అయిపోయాడో, అండ్ రోజా జనసేన కార్యకర్తల మీద ఎలా మాట్లాడుతుందో దాని మీద కూడా సెపరేట్గా వీడియోస్ చేద్దాం. సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకా కథ ఏమి అయిపోలేదు ఇక్కడ, ఇంకా చాలా కథ ఉంది. సుప్రీంకోర్టు ఈ రిసిట్ని క్లియర్గా చదవాలి. చదివి ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న ఒపీనియన్ని చెప్పాలి. దాంట్లో లొసుగులు ఉంటే చెప్పాలి. ఈలోగా గవర్నమెంట్ కానీ, లేకపోతే టీటీడీ పాలక మండలి కానీ ఇంప్లీడ్ అయ్యి పాత్రధారులను పట్టుకోమంటే అదొక తంతు జరుగుద్ది. ఇంకా దీంట్లో లాక్కోవడానికి, పీక్కోవడానికి చాలా ఉన్నాయి. ఏమీ తెలియకుండా సిట్ హ్యాస్ గివెన్ క్లీన్ చిట్ టు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ అప్పన్నెంత గోరులు మట్టంతా. ఈ గోరెవరో అంటున్నాను. ఈ గోరెవరో తేల్చాలి కదా! ఈ గోరెవరో తెలిసేదాకా నోరు మూసుకు కూర్చోవాలి. మీరు ఒకటి అంటారు, వీళ్ళు దీనికి ప్రూఫ్లు తీసుకొచ్చి ఇంకా డిబేట్లు పెడతారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాం. ఇప్పటికైనా కొంచెం హిందువులు కళ్ళు తెరుచుకుని చూసుకుంటే బాగుంటుంది, మన చుట్టూ ఏం జరుగుతుందో అని. ఇతర మతాలను ద్వేషించక్కర్లేదు, ఇతర మతాలను దూరం పెట్టక్కర్లేదు, ఇతర వ్యక్తులను దూరం పెట్టక్కర్లేదు. మన మతాన్ని, మన మతంలో, మన హైందవ మతంలో, మన హైందవ ధర్మంలో ఏమన్నా తప్పులు జరుగుతుంటే తిరిగి ప్రశ్నించగలగాలి. దాని మీద తప్పు చేసినోడు, ఆ తప్పుకి కారణమైన క్వశ్చన్ చేయగలగాలి, కావాలంటే లాగిపెట్టి కొట్టగలగాలి. అది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.